బీజేపీ అధిష్టానం నుండి సీతారాం నాయక్ పిలుపు వచ్చింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ సాయంత్రం ఢిల్లీ వెళ్లబోతున్నట్లుగా సమాచారం. బీజేపీ అధిష్టానం నుండి సీతారాం నాయక్ పిలుపు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, మాజీ ఎంపీ సీతారాం నాయక్ ఇవాళ సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, బీఆర్ఎస్ మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ బీజేపీ అధిష్టానం నుంచి పిలుపు రావడం జరిగింది. ఆయన ఈ రోజు సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్ళనున్నారు. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా మంది నేతలు కూడా ఇటు బీజేపీలో జాయిన్ అవుతా ఉన్నారు. ఇందులో భాగంగానే ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు కూడా ఇటు బీజేపీలో జాయిన్ కావడం జరిగింది. సో ఇప్పుడు కూడా మరికొంతమంది కీలక నేతలు కూడా జాయిన్ కాబోతా ఉన్నారని చెప్పి కొద్ది రోజులుగా కూడా వార్తలు వస్తా ఉన్న నేపథ్యంలో 2 రోజుల క్రితం మాజీ ఎంపీ సీతారాం నాయక్ ను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కలవడం జరిగింది. అయితే ఆయన బీజేపీలో చేరడానికి సుముఖత వ్యక్తం చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఆయనకు మహబూబాబాద్ పార్లమెంటు టికెట్ కూడా అంటే అది ఇవ్వడానికి కూడా బీజేపీ పార్టీ సిద్ధంగా ఉంది అని చెప్పి కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు ఢిల్లీ వెళ్ళనున్నారు. ఢిల్లీ వెళ్లి బీజేపీ పార్టీ పెద్దలను కూడా కలవబోతా ఉన్నారు. బీజేపీ పార్టీ పెద్దలు కలిసిన తర్వాత ఆయన టికెట్ పై క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఆయన పార్టీలో చేరికపై కూడా క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఆయన ఈ రోజు పార్టీలో చేరుతారా, లేదంటే 12వ తేదీ అమిత్ షా రాష్ట్ర పర్యటనలో పార్టీలో చేరుతారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. కాబట్టి ఈ రోజు ఆయన ఢిల్లీ బయలుదేరున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన బీజేపీ పార్టీలో చేరుతారు అని చెప్పేసి కూడా మనకు అర్థమవుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.